యమధర్మరాజు తన దూతలతో ఇలా చెబుతున్నాడు. జపిస్తే అమృతంలా అనిపించేది, చక్కని ధర్మ మార్గమని తెలుసుకోదగినది, మూర్తిమంతమైనది హరి సంకీర్తనం. ఆ హరికీర్తనయే సద్భక్తి యోగాన్ని కలుగజేస్తుంది. నాయనలారా, పద్మాక్షిని భవ్యమైన నామాన్ని ఉచ్చరించడం వలన కలిగే ఫలితాన్ని చూశారు కదా. అజామిలుడు మృత్యుపాశబంధంలో తగులుకొని కూడా నేర్పుగా దాని నుండి బయటపడ్డాడు. తుంటరి, దుర్మార్గుడు, గొప్ప పాపాత్ముడు అయిన ఆ అజామిలుడు చనిపోతూ కూడా విష్ణువు పేరు గల కొడుకును చక్కగా పిలుస్తూ ముక్తిని పొందాడు. ఎవ్వరు సిద్ధ సాధ్య ఖచరేశల సత్పరిగీతగాధలందెవ్వరు ముక్తి భోగతల హేమ మనోహర చంద్రసాలలందెవ్వరు శంఖ చక్ర గురుహేతి గదారుచిరోగ్రపాణులామవ్వపు రూపవంతుల సమానులు ఓ ధరలోని వైష్ణవుల్. లోకంలో విష్ణు భక్తులను సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు తమ గీతాలలో గాథలతో కీర్తిస్తూ ఉంటారు. వారు ముక్తికాంత యొక్క అందమైన బంగారు భవనాలలోని చంద్రశాలలలో ఉంటారు. వారి చేతుల్లో శంఖం, చక్రం, పెద్ద కత్తి, గద అందంగా అమరి ఉంటాయి. వారు స్నిగ్ధమైన రూపాలు కలవారు, సాటి లేని వారు. జయ శ్రీకృష్ణ.